Hello all, welcome to Harilo Ranga Hari. As I said you, the next video will be on blouse designing. So ee saree చూస్తున్నారు కదా, ఇది చందేరి saree. ఈ రోజు నేను మీకు ఒక బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ సారీకి చూపిస్తున్నాను. ఈ సారీ మా సిస్టర్ వెడ్డింగ్ అని తీసుకున్నాను, బట్ అప్పుడు టైం లేక జస్ట్ సింపుల్గా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో కలర్ బ్రేక్ చేయడానికి గ్రీన్ స్లీవ్స్తో స్టిచ్చింగ్ చేయించుకొని వేసేసుకున్నాను. బట్ ఇప్పుడు దీన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాను అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. సో శారీని చూస్తే మనకి శారీ మొత్తం ఇలాగా క్యూట్ ప్యారెట్స్ ఉంటాయి, లైట్ ఎల్లో లైట్ గ్రీన్ కలర్ ప్యారెట్స్. సో నా థీమ్ కూడా నేను ప్యారెట్ థీమ్ అనుకుంటున్నాను. సో శారీ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి దానికి కొంచెం గ్లిటర్ యాడ్ చేద్దామని చెప్పి ఇలాగా స్టోన్ లేస్ తీసుకొని శారీ మొత్తం అటాచ్ చేయించుకున్నాను. అండ్ మనం కలర్ కొంచెం కాంట్రా కలర్గా హ్యాంగింగ్స్ ఉంటే బాగుంటుందని పళ్ళుకి కాంట్రా కలర్ హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను. సో ఫస్ట్ ఎప్పుడు మనం బ్లౌజ్ మీద వర్క్ చేయకూడదు, ఫస్ట్ మన క్రియేటివిటీని అంతా ఒక పేపర్ మీద పెట్టి సో ఆ కలర్ కాంబినేషన్స్ ఆ థీమ్ సెట్ అయిన తర్వాత బ్లౌజ్ మీద డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ప్యారెట్ థీమ్ అనుకున్నా కాబట్టి ఇట్లాగా బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్ మీద ఇలా ఒక కేజ్లో ఒక 2 లవ్ బర్డ్స్ ఉన్నట్టు అలా చేద్దాం అనుకుంటున్నాను డిజైన్. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ పార్ట్కి వచ్చేసరికి ఒక క్యూట్ ప్యారెట్ చైన్ ప్యాటర్న్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ నా నెక్ బ్రాడ్ నెక్ వస్తుంది దానికి బ్లౌజ్కి, సో అందుకని అలా డిజైన్ చేసుకుంటున్నాను. డిజైన్ మొత్తం ఫైనలైజ్ అయిపోయిన తర్వాత నేను బ్లౌజ్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇలాగ పెన్సిల్తో లైట్గా స్కెచ్ వేసుకుంటాను, సో దట్ మనకి ఏదైనా మిస్టేక్ వచ్చినా కూడా మనం ఎరేజర్తో ఎరేజ్ చేసుకోవచ్చు, పెన్సిల్ మార్క్స్ అన్నీ పోతాయి. సో స్టార్టింగ్లో డ్రాయింగ్ చేయడం చాలా డిఫికల్ట్గానే ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకి మన ఫ్రెండ్ అమెజాన్ ఉంది, సో అన్ని కైండ్స్ ఆఫ్ ప్యాచెస్ అవైలబుల్ ఉంటాయి. సో ప్యారెట్ ప్యాచెస్ అవైలబుల్ ఉంటాయి, సో అవి తీసుకొని మీరు స్టిక్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ లైన్స్ డ్రా చేసేటప్పుడు కొంచెం నూడిల్స్లా వస్తూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు కూడా మనకి లేసెస్ అవైలబుల్ ఉంటాయి. గ్లూ యూస్ చేసుకొని మనకి ఏ ప్యాటర్న్లో కావాలో ఆ ప్యాటర్న్లో మనము లేసెస్ని స్టిచ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్. సో వైల్ ఐఎమ్ డిజైనింగ్ దిస్ ప్యాటర్న్ నాకు అనిపించింది 2 క్యూట్ బర్డ్స్ని ఎందుకు కేజ్లో పెట్టడము, సో వీటిని ఒక మంచి వ్యూ లాగా విండోలోంచి కనిపిస్తున్నట్టు అలా క్రియేట్ చేద్దామని చెప్పేసి ఫైనల్గా నేను విండో షేప్ ప్యాటర్న్ డిసైడ్ చేసుకున్నాను. డిజైన్ కంప్లీట్ అయ్యేసరికి చాలా బాగా వచ్చింది లుక్ అయితే. అండ్ నెక్స్ట్ నెక్ లైన్ పార్ట్కి వస్తే బ్రాడ్గా ఉంది కదా నెక్, సో దానికి నేను ఇలా చైన్ ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటున్నాను. సేమ్ నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇన్ కేస్ డ్రాయింగ్ రాకపోతే లేస్ తీసుకొని మనం ఈ గోల్డ్ లైన్ డ్రా చేసుకునే బదులు లేస్ స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బర్డ్స్ మొత్తం పెయింట్ వేసేసుకున్న తర్వాత కొంచెం దానికి లైవ్ లుక్ ఇవ్వడానికి ఆరెంజ్ స్టోన్స్ని అతికించుకుంటున్నాను ఐస్ కోసం. సో బ్లౌజ్ మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత శారీకి కొంచెం మ్యాచ్ చేయడానికి మనం శారీ బోర్డర్ అంతా స్టోన్ లేస్ వేసుకున్నాం కదా, సో ఈ బ్లౌజ్ కూడా నెక్ లైన్ మొత్తం స్టోన్ లేస్ అతికించుకుంటున్నాను. అండ్ ఇంకొంచెం ఫ్యాన్సీ చేయడానికి నేను అక్కడక్కడ కొంచెం ఇలా క్యూట్ హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను, సో టు మేక్ ఇట్ మోర్ ఎలిగెంట్. సో ఇలా హ్యాంగింగ్స్ మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే హ్యాంగింగ్స్ అలాగా మనకి కావాల్సిన విధంగా ఉండనప్పుడు మనం ఇలాగ జస్ట్ కొంచెం గ్లూతో మనం స్టిచ్ చేసుకోవచ్చు, సో దట్ స్టాండర్డ్గా ఒక దగ్గర ఉంటాయి, లేదంటే వాటి ప్లేసెస్లో ఉండకుండా అటు ఇటు పడిపోతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్. సో బోత్ శారీ అండ్ బ్లౌజ్ టర్న్డ్ వెరీ బ్యూటిఫుల్లీ. సో ఐఎమ్ ఈగర్ అండ్ ఎక్సైటెడ్ టు వేర్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ పార్టీ. సో ఇంత మంచిగా బ్లౌజ్ శారీ డిజైన్ చేసుకున్నప్పుడు దాన్ని మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది. సో అందుకని నేను ఈ టెర్రాకోటా క్యూట్ ప్యారెట్స్ని క్రియేట్ చేసుకున్నాను. సో అండ్ నెక్ పీస్ వచ్చేసరికి ఇలాగ గ్రీన్ బీడ్స్ అండ్ బ్లాక్ బీడ్స్ ఉన్న చైన్ పిక్ చేసుకున్నాను. ఇఫ్ యూ లైక్ ద లుక్ ప్లీజ్ కామెంట్ బిలో. అండ్ నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది.
After designing this blouse and saree, I feel very proud. Design your blouses and experience the happiness it brings. Thanks for watching this video. If you didn't subscribe the channel, subscribe it and share it with your friends. If you are new to my channel, నేను ఇంతకు ముందే ఒక బ్లౌజ్ డిజైనింగ్ వీడియో చేశాను. Go and check it in my description. See you in the next video.